హాయ్ గాయస్. ఈరోజు నేను ధర్మవరం వెళ్తున్నాను. మీకు ఆల్రెడీ లాస్ట్ వీక్ చెప్పాను, అదే లాస్ట్ వీడియోలో ఇట్లా మా అన్న పెళ్ళి ఉంది, సో షాపింగ్ వెళ్తున్నాం బెంగళూరు. మా అల్లుళ్ళు ఇట్లా హోమ్ సిక్ హాలిడేస్లో ఉన్నారు, సో మళ్ళీ కుదురుతూ వాళ్ళు షాపింగ్ చేయడానికి వచ్చి లాస్ట్ వీక్ మేము వెళ్ళాము. బాగానే జరిగింది. ఈ ఈ ఈ సండే కూడా వెళ్ళాలి, అంటే వీకెండ్ ఖాళీగా ఉంటాం కదా, సో కంపల్సరీ ఈ వీకెండ్ కూడా వెళ్ళి షాపింగ్స్ అన్ని కంప్లీట్ చేయాలని చెప్పేసి ఈరోజు ధర్మవరం వెళ్తున్నాం. ఇది వచ్చేసి ధర్మవరం పట్టు చీరలకు బాగా ఫేమస్, మీరు కూడా వినే ఉంటారు. సో మేము కూడా అక్కడే షాపింగ్ చేయాలనుకుంటున్నాం. చాలామందికి ఇచ్చే వాళ్ళకి ఇవ్వాలన్నమాట. సో అక్కడైతే అంటే మంచి క్వాలిటీవి మంచి ప్రైస్లో దొరుకుతాయని చాలామంది చెప్పారు. సో ఒకసారి వెళ్ళి అక్కడే షాపింగ్ చేద్దాము. మేము చేసేది మీకు కూడా చూపిస్తే మీకు క్లారిటీ వస్తుందన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి కంపల్సరీ ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, మిస్ కాకుండా. ఒకేసారి టిఫిన్ చేసుకుని స్టార్ట్ అయ్యాము, ఎందుకంటే మధ్యలో మళ్ళీ ఆపాలి కదా. సో అందుకోసం టిఫిన్ చేసి ఒకేసారి స్టార్ట్ అవుతామని తినేసి స్టార్ట్ అయ్యాము. మామూలుగా అమ్మ ఎక్కడికి రాదు, బట్ ఇప్పుడు శారీకి వెళ్తున్నాం కాబట్టి అమ్మను కూడా తీసుకెళ్ళాము. తను ఉంటే కొంచెం బెటర్గా తను తీసుకోవాలి. సో అందుకోసం ఆల్మోస్ట్ 9 అయింది మేము స్టార్ట్ అవ్వడానికి, ఎందుకంటే టిఫిన్ చేసి వెళ్ళాం కదా, కొద్దిగా టైం అయింది. మేము మామూలుగా ధర్మవరం వెళ్ళాలంటే మాకు 2 వేస్ ఉంటాయి. ఒకటి కళ్యాణదుర్గం వెళ్ళొచ్చు, లేదంటే నూతుమడి మీద షార్ట్కట్లో వెళ్ళొచ్చు. షార్ట్కట్లో వెళ్తే మనకు ఒక 20 కిలోమీటర్స్ సేవ్ అవుతుంది. సో మేము నూతుమడికి మీదే వెళ్ళాము రోజు. నార్మల్గా ఎప్పుడు నేనే డ్రైవ్ చేస్తాను, కానీ నూతుమడికి ఏరియా సైడ్ అయితే అంత క్రౌడ్ ఏరియా అయితే కాదు. మా అన్న కూడా డ్రైవింగ్ చేస్తాడు నార్మల్గా, బట్ కాకపోతే ఫ్యామిలీతో వెళ్తేప్పుడు మాత్రం రిస్క్ చేయకుండా నేనే చేస్తుంటాను. కానీ ఇంకా అంత క్రౌడ్ ఏరియా కాదు కదా, సో తనే డ్రైవ్ చేశాడు ఆ రోజు. కార్లో అంటే మోస్ట్లీ నేనే ఉంటాను డ్రైవింగ్, కానీ ఈసారి మా అన్న డ్రైవింగ్ చేస్తున్నాడు కాబట్టి నాకు కొద్దిగా టైం దొరికింది. ఇక టైం దొరికిందంటే నేను ఏం చేస్తాను మీకు తెలుసు కదా, ఇంకా స్టార్ట్ చేశాను. మేము ధర్మవరం వెళ్ళడానికి ఆల్మోస్ట్ 10:30 అయింది. అక్కడ మా అన్న ఏదో ఆన్లైన్లో పుష్పలత టెక్స్టైల్స్ అని ఒకటి చూశాడు. సో వాళ్ళ దగ్గరికి కాంటాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర లొకేషన్ పెట్టించుకుని మేము స్టార్టింగ్ అక్కడికే వెళ్ళాము. అక్కడికి వెళ్ళి అక్కడ చూసి ఒకరు నచ్చుకోకుంటే వేరే ప్లేస్కి వెళ్దామని. పర్లేదు, అక్కడ చాలా అంటే తను ఓన్గా చేశాడనమాట ఆ షాప్ అతను. అక్కడే చేసి అక్కడే సేల్ చేస్తుంటాడు, వాళ్ళకి ఆన్లైన్లో చేస్తుంటారు. బాగానే ఉన్నాయి శారీస్ అక్కడ. అక్కడ ఇంచుమించు ఒక 12 శారీస్ ఏమో తీసుకున్నారు మా వాళ్ళు. అక్కడ అయిపోయాక డైరెక్ట్ ఇంకా నరసింహారెడ్డి సిల్క్స్ అని ఒక షాప్ ఉంది. అది ఎందుకంటే మా వాళ్ళు ఆల్రెడీ మా వదిన వాళ్ళు అక్కడ తీసుకున్నారు. చిత్రదుర్గం నుంచి వాళ్ళు ధర్మానికి వచ్చి మా అక్క మా అన్న అందరూ వచ్చి అక్కడికి వాళ్ళకి తీసిచ్చి పంపించారన్నమాట. సో ఆల్రెడీ తెలుసు షాప్ అతను వాళ్ళంతా. సో అందుకోసం ఇంక డైరెక్ట్ సెకండ్ ఇంకా ఎక్కడ వెళ్ళకుండా అక్కడికే వెళ్దాం. ఇతని దగ్గర చాలా రకాల పట్టు చీరలు ఉన్నాయి. ఇక్కడ నుంచే మోస్ట్లీ మనకు షాపింగ్ మాల్స్కి వెళ్తాయంట వీళ్ళు, ఇక్కడ నుంచే ట్రాన్స్పోర్ట్ చేస్తారంట అక్కడికి. సో చాలా రకాలు ఉన్నాయి, చాలా మంచి క్వాలిటీ కూడా ఉన్నాయి, బట్ కాస్ట్ కూడా కొద్దిగా ఎక్కువే ఉంటుంది ఇక్కడ. బట్ కాకపోతే మనం షాపింగ్ మాల్లో వెళ్ళి తీసుకుంటే పడేదాంతో పోల్చుకుంటే ఖచ్చితంగా ఇది బెస్ట్ ప్రైసే అని చెప్పొచ్చు. మా అక్క వాళ్ళు తీసుకున్నారు 3 శారీలు, అవి చాలా బాగున్నాయి. కొద్దిగా కాస్ట్ ఎక్కువ, బట్ పర్లేదు, మంచి అంటే క్వాలిటీగా ఇచ్చారన్నమాట అతను. ధర్మవరంలో శారీలు తీసుకోవాలంటే మీరు 200 పెట్టి కూడా తీసుకోవచ్చు, 2 lakhs పెట్టి కూడా తీసుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ మన బడ్జెట్ అనమాట. ఆ బడ్జెట్ బట్టి మనం అక్కడ తీసుకునే శారీలు దొరుకుతాయి. ఇంకోటి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ధర్మవరంలో మీరు ఎప్పుడైనా ఒకవేళ షాపింగ్ వెళ్తే అక్కడ మనం వాళ్ళు దాని మీద ప్రైసెస్ అయితే ఏం మెన్షన్ చేసి ఉండరు. సో వాళ్ళు చెప్తారు ఒక శారీ తీసుకుని ఒక 20,000 చెప్తారు. మీరు 20 చెప్పారు కాబట్టి ఒక 15 కడదాము, లేదంటే 16 కడదాము అని మాత్రం అనుకోద్దండి. మీరు ఎంత కుదిరితే అంత తక్కువగా అడగండి, అప్పుడు వాళ్ళు అంటే దాని ఒరిజినల్ ప్రైస్ వరకు వస్తారన్నమాట. సో దాన్ని బట్టి మనం డిసైడ్ అవ్వాలి. అంతేగాని వాళ్ళు 20 చెప్పారు కాబట్టి మనము అంటే ఏమనుకుంటారు ఇట్లా ఏమన్నా ఆలోచించి ఒక 15కి ఎట్లాడదాం అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా లాస్ అవుతారు. సో ఖచ్చితంగా ఇది మాత్రం మీరు మైండ్లో పెట్టుకుని మీరు షాపింగ్ చేయడానికి వెళ్తే. ఆల్మోస్ట్ 8 అయింది మా షాపింగ్ కంప్లీట్ కావడానికి. ఇంక లేడీస్తో పాటు వెళ్ళామంటే తెలిసిందే కదా, బుక్ అయిపోయినట్లే. సో ఎప్పటి వరకు చేస్తారో అప్పటి వరకు వెయిట్ చేసి వాళ్ళు తీసుకుని వచ్చాము. ఫోటోలో సైడ్లో కనిపిస్తుంది కదా, అక్కడ మా అమ్మ ఫ్రెండ్, ఇద్దరు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అనమాట. ఈ చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్ అనమాట వాళ్ళిద్దరు. నియర్లీ ఒక 15 years బ్యాక్ వాళ్ళు లాస్ట్ మీట్ అనమాట. అప్పటి నుంచి కలవలేదంట. వచ్చేటప్పుడు చెప్పింది, అరే మా ఫ్రెండ్ అక్కడ ధర్మవరం దగ్గరలోనే ఉంది, తను కంపల్సరీ ఈరోజు మీట్ అవ్వాలి, కనుక్కోండి అడ్రస్ ఎక్కడ ఏంటి అనేది అని చెప్పి మార్నింగ్ నుంచి చెప్తూనే ఉంది. ఇంకా లేట్ అయింది అయినప్పటికీ ఇంకా మా అమ్మ పదే చెప్పేప్పటికీ మేము తనని మీట్ చేపించే తీసుకెళ్ళాలని చెప్పేసి తీసుకెళ్ళాం. బట్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళిద్దరు. చాలా రోజుల తర్వాత కలిసారు కదా, ఇంకెలా ఉంటుందో మీరే అర్థం చేసుకోండి. ఆల్రెడీ లేట్ అయింది కదా, ఇంకా ఎక్కువ లేట్ చేస్తే బాగోదని చెప్పేసి ఒక 1/2 hour స్పెండ్ చేసాం అక్కడ. స్పెండ్ చేసి తర్వాత ఇంకా మేము మరి రిటర్న్ స్టార్ట్ అయ్యాము అక్కడికి, మా ఊరికి. అక్కడ నుంచి
ఆల్మోస్ట్ 10 అయింది మేము ఇంటికి రావడానికి. ఎందుకంటే నైట్ టైం కదా, అంత స్పీడ్ అవసరం లేదని చెప్పేసి నేనే డ్రైవ్ చేశాను. కొద్దిగా స్లోగా రావడం వల్ల 10-15 అలా అయింది. ఇక ధర్మవరంలో షాపింగ్ ఎలా జరిగింది అని అడిగితే ఖచ్చితంగా చాలా చాలా బాగా జరిగిందండి. నేనైతే చాలా సాటిస్ఫైడ్ అయినా ఆ రోజు. ఎందుకంటే నేను మా వాళ్ళతో పాటు కలిసే ఉన్నాను కదా స్టార్టింగ్ నుంచి చూసా. ఒకవేళ మీరు బెంగళూరు, హైదరాబాద్ షాపింగ్ మాల్లో ఒక 20,000 పెట్టి ఒక శారీని తీసుకుంటే, అదే శారీని మనం ధర్మవరంలో తీసుకోవాలంటే ఖచ్చితంగా మీకు ఒక 12,000-15,000 లోపలే వచ్చేస్తుంది ఆ శారీ. ఆ డిఫరెన్స్ అయితే కంపల్సరీ ఉంటుందండి. మీరు ఖచ్చితంగా ఎప్పుడన్నా ఒకవేళ బల్క్లో తీసుకోవాలి, ఇలా ఏదన్నా పెళ్లి షాపింగ్ ఏదైనా చేయాలంటే మీకు ఖచ్చితంగా నేనైతే చాలా రికమెండ్ చేస్తాను. ధర్మవరంకి వెళ్ళండి, చాలా బెనిఫిట్ అయితే పొందుతారు మీరు. ఐఎమ్ షూర్ అందరు. ఆ రోజు ఆల్మోస్ట్ ఒక 35 శారీస్ తీసుకొచ్చారు. ఆ మోస్ట్లీ అన్నీ అందరికీ ఇవ్వడానికే సరిపోయాయి. అందుకే మా అక్క మా అమ్మ ఆ రోజు తీసుకోలేదు. తర్వాత మా అన్న మా అక్క ధర్మవరంకి ఇంకోసారి వెళ్ళి ఇంకొక 15 శారీస్ తీసుకుని వచ్చారు. ఇదండి ధర్మవరం షాపింగ్ గురించి. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.